హవాలా ద్వారా డబ్బులు చేతులు మారినట్లు తేలడంతో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది. ఇక సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం 4 ఏళ్లకు పైగా జరిగిన నెయ్యి సరఫరాలో నాటి టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడు చిన్న అప్పన్న మొదలుకొని 36 మందిపై నెల్లూరు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇక నెయ్యి సరఫరాలో 235 కోట్ల అక్రమాలు జరిగినట్లు తేల్చింది. ఇందులో 20 కోట్లకు పైగా హవాలా జరిగిందని, ఆ సొమ్ము తిరుపతిలోని మంగళం వద్ద ఉన్న ఓ ఇంటికి చేరినట్లు కనిపెట్టింది. అందులో 75 లక్షలు టీటీడీ డైరీ నిపుణుడు విజయ్ భాస్కర్ రెడ్డికి, ఇంకో 31 లక్షలు కమిషన్ ఏజెంట్ శ్రీనివాస్ కు పోగా నికరంగా 19.86 కోట్లు వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావ్డాకు చేరినట్లు నిర్ధారణ అయ్యింది. అక్కడి నుంచి డబ్బు ఎక్కడికి వెళ్ళిందనేది మిస్టరీనే. భోలేబాబా నిర్వాహకులు పోమిల్ జైన్, విపిన్ జైన్, ఢిల్లీ చాందనీ చౌక్ వ్యాపారి ఆషిక్ అగర్వాల్ ఈ రాకెట్ లో కీలకమని కూడా చెప్పుకోవచ్చు. చాందనీ చౌక్ లో అగర్వాల్ కు ఓ హవాలా దుకాణం కూడా ఉంది. ఇక నెయ్యిని ఇతడి నుంచి కొన్నట్లు భోలేబాబా నిర్వాహకులు తప్పుడు పత్రాలు కూడా సృష్టించారు. ఇందుకు భోలేబాబా ఖాతాల నుంచి అగర్వాల్ కు నగదు చెల్లింపులు కూడా జరిగాయి. ఆ డబ్బును అతడు విత్డ్రా చేసి హవాలా మార్గంలో నడిపించాడు. తొలుత రాధేశ్యామ్ ఓజా నడిపిస్తున్నటువంటి హవాలా షాపునకు, ఆ తర్వాత అదే ప్రాంతంలో ఉన్న రిషబ్ జైన్ అనే మరో హవాలా వ్యాపారికి, అటు నుంచి గ్వాలియర్ కు చెందిన దీపక్ జైన్ కు బదలాయిస్తూ వచ్చారు. ఇక దీపక్ కు హవాలా మార్గంలో చేరిన డబ్బును తిరిగి వైట్ గా మార్చి భోలేబాబా కంపెనీకే పంపించారు. ఆ డబ్బును పటేల్ లాలాభాయ్ తన హవాలా ఏజెంట్లైన బెజవాడలోని భారత్ భాయ్, ఆ మదరం దేవాసి, హైదరాబాద్ కు చెందిన అర్జున్ గోస్వామిలకు పంపినట్లు తేలింది. ఈ సమాచారం ఆధారంగా ఈసీఐఆర్ నమోదైన ఈడీ త్వరలో ముడుపుల లబ్ధిదారులు, ఏజెంట్లకు నోటీసులు జారీ చేసే విచారణ జరుపుతున్నట్లుగా తెలుస్తా ఉంది.